తెలియదు నాకు. సార్ ఇప్పుడు ఒక నలుగురు ఐదు ఆరుగురు యాడ్ అయ్యింది. ఓకే ఓకే. అయితే మంజీరా రచయితల సంఘం మంజీరా వాణి పేరు మీద ఉన్న ఉపన్యాసం అనుకోండి, చర్చ అనుకోండి, టాక్ పరంపరలో భాగంగా యాదగిరి గారు ఒక అంశం మీద మాట్లాడమని చెప్పినప్పుడు నిజానికి కవిత్వం అనుకున్నాను. కవిత్వం సిద్ధారెడ్డి సార్ మాట్లాడారు, తను నారాయణ శర్మ గారు మాట్లాడారు కాబట్టి కవిత్వానికి ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటది అని నాకు తెలిసిన ఇంకొక అంశం తులనాత్మక సాహిత్యం అధ్యయనం లేదా పరిశోధన. తులనాత్మక సాహిత్య పరిశోధన మీద నేను ఒక కొంత అభిప్రాయంతో కూడినటువంటి ప్రసంగం అనుకోండి, చర్చ అనుకోండి, అది చెయ్యాలనుకొని మీ ముందుకు వచ్చాను. అందరూ తెలిసిన మిత్రులే కాబట్టి నా కమ్యూనికేషన్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు తులనాత్మక సాహిత్యం, దాని అధ్యయనం గురించి, దాని పరిశోధన గురించి తెలుసుకునే ముందు ఒకటి రెండు ప్రాథమికంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఏంటంటే సాహిత్యంలో పరిశోధన అనేది ఒక కొత్త భావన. రీసెంట్ టైమ్స్ లో మాత్రమే, రీసెంట్ టైమ్స్ అంటే అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాల నుండి ప్రారంభమైంది, లేదా 150 సంవత్సరాలు అని చెప్పొచ్చు మాక్సిమం. అంటే బ్రౌన్ కంటే ముందు ఎక్కువ పరిశోధనలు జరిగినట్టు మనకు ఆధారాలు అయితే లేవు. అయితే సాహిత్యంలో పరిశోధన యొక్క అవసరం ఏంటి అని అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు చాలా సహజంగా, ఏం తెలియదు ఒక అమాయకుడైన కొత్త విద్యార్థి సాహిత్యంలో పరిశోధన ఏంటి, పరిశోధన అంటే సైన్స్ కదా, హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ రెండు కలిస్తే 2:1 పద్ధతిలో అయితే నీరు అవుతుంది, కానీ సాహిత్యంలో పరిశోధన ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి చాలా సింపుల్ జవాబు ఏంటంటే, సాహిత్యం ముందుకు నడుస్తూ ఉన్న కొద్దీ కొన్ని ఒమిషన్స్, కమిషన్స్ క్రిప్ట్ అవుతాయి, అందులోకి చేరిపోతాయి. అంటే అచ్చు లేని కాలం నుండి నడుస్తున్నటువంటి చాలా మోడర్న్ టెక్నాలజీ ప్రింటింగ్ దాకా వచ్చినప్పుడు సాహిత్యం ఇక్కడి దాకా, ఇప్పుడంటే పుస్తకం వచ్చింది 50 ఏళ్లకు మళ్ళీ ఆ పుస్తకాన్ని రీప్రింట్ చేస్తే పుస్తకం వస్తుంది. మరి మొదటి నుంచి 11వ శతాబ్దంలో వచ్చిన పుస్తకం నన్నయ్యదో లేకుంటే పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దం అనుకుంటే అది ఇక్కడి దాకా ఎట్లా వచ్చి ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు కేవలం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, లేదా దాని బాధ్యతగా భావించేటటువంటి వాళ్ళు గురుకులాల్లో పఠనాలు, గాత్రాల ద్వారా కొత్త తాళపత్రాల మీద రాసుకోవడం ద్వారా అది ఒక తరం ఇంకొక తరానికి అందిస్తూ వచ్చింది. ఇట్లా అందిస్తూ వచ్చినప్పుడు గుణాలు, దోషాలు అంటే అందులో చాలా జాగ్రత్తగా చాలా బాగా రాసిన వాళ్ళే బాగానే ఉంటాయి, కానీ తప్పనిసరిగా కొన్ని తప్పులు కూడా దొర్లుతాయి. దొర్లినప్పుడు ఒక్కొక్క చోటికి ఒక్కొక్క తాళపత్రం పోయినప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏది సరి అయిన రచన, ఒకవేళ పాల్కురికి సోమనాథుడు లేదా నన్నయ్యని అనుకుందాం మనం, నన్నయ్య ఈ పద్యాన్ని అమెరికాలో ఉన్న ప్రతిలో ఒకలాగా కనబడుతుంది, మధురైలో ఉన్న ప్రతిలో ఒకలాగా కనబడుతుంది, హైదరాబాద్ లో పరిసరాల్లో దొరికినటువంటి మహాభారతం ఆది పర్వంలో ఒకలాగా కనబడుతుంది. ఏ వర్షన్ కరెక్ట్ అని చెప్పడానికి 1968లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మహాభారతం సంశోధిత ముద్రణం అని ప్రకటించినప్పుడు దాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కింద పాఠాంతరాలు 10 ఇస్తారు, వాళ్ళు కనీసం 10 ఇస్తారు. 10 చోట్ల 10 రకాలుగా ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అని నిర్ణయించడానికి ఒక పరిశోధన అవసరమైంది. మళ్ళీ ఆ పరిశోధన కేవలం పాఠాంతరాలు నిర్ణయించడం కోసమే కాకుండా, బ్రిటిష్ విద్య అనుకోండి, ఇంగ్లీష్ విద్య లేదా ఆధునికత అనేది ఎంటర్ అయిన తర్వాత ఇంకా చాలా అంశాలని పరిశోధించాల్సినటువంటి
ఒక పరిస్థితి ఏర్పడ్డది. చాలా మందికి కవులు గాని, రచయితలు గాని, కవులు ముఖ్యంగా ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద పనిచేసిన సామాజిక ప్రభావాలు, వాళ్ళని రచన చేయడానికి కారణాలేంటి అనేది పరిశీలిస్తున్న క్రమంలో పరిశోధన యొక్క లోతు చాలా పెరగవలసిన అవసరం వచ్చింది. ఇట్లా ఈ పరిశోధన నడుస్తూ వచ్చింది. ఇంకా దాని గురించి మనం ఇంకా వేరే సబ్జెక్ట్ అది. ఈ పరిశోధన చేసిన తర్వాత తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని సాహిత్య పరిశోధనలు జరిగిన తర్వాత సిద్ధాంత గ్రంథాలు రూపొందిస్తారు. ఈ సిద్ధాంత గ్రంథాలు రూపొందించడంలో అసలు మామూలు వ్యాసానికి, సిద్ధాంత వ్యాసానికి మధ్య పెద్దగా ఏం తేడా లేదు అని చాలా మంది ఈ మధ్య మాట్లాడుకుంటుంటే వింటాం మనం. సాహిత్య వ్యాసానికి, సిద్ధాంత వ్యాసానికి మధ్య నిజంగా చాలా స్పష్టమైన తేడా ఏంటి అని చాలా సార్లు చర్చ వస్తే సరి అయిన ఆన్సర్ చెప్పడం కూడా కొంచెం కష్టమే అని అనిపిస్తూ ఉంటది. నాకు తెలిసి వ్యాసంలో కొంత సమాచారం ఉంటది. క్రోడీకరించబడిన సమాచారాన్ని చెబుతూ వీలైతే వ్యాస రచయిత యొక్క అభిప్రాయం ప్రధానంగా చెబుతూ ఆ వ్యాసం కంక్లూడ్ అవుతూ ఉంటది. వ్యాసం యొక్క పరిమితి దాదాపు ఇంతే. కానీ పరిశోధన పరిస్థితి వేరు. పరిశోధన అంటే ఏంటంటే కొన్ని దత్తాంశాలని లేదా కొన్ని రికార్డెడ్ ఫిగర్స్ ని బేస్ చేసుకొని ఒక విశ్లేషణ చేస్తూ ఆ విశ్లేషణలో ఒక కంక్లూజన్ కు వచ్చి ఆ కంక్లూజన్ కి ఒక ప్రాతిపదికని తయారు చేయడం. అంటే ఇంకా కొంచెం పారిభాషిక పదాల్లో చెప్పాలంటే కార్యకారణ సిద్ధాంతం ఆధారంగా ఒక విషయాన్ని నిరూపించడం అనేది పరిశోధన అవుతుంది. ఈ పరిశోధన గురించి అంటే ఉదాహరణకి మనము సి నారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనే పుస్తకంలో యుగకర్త మీద చర్చ చేశాడు చాలా. యుగకర్త అంటే ఎవరిని యుగకర్త అనగలం, ఎవరిని మహాకవి అనగలం అనే చర్చ కూడా చేశాడు. యుగకర్త అనేటప్పటికీ ఆయనకు ఉండాల్సిన లక్షణాలని చర్చ చేస్తూ ఉన్నప్పుడు ఒక యుగకర్త అని చెప్పడానికి అవకాశం లేదు. తెలుగులో ఇద్దరు యుగకర్తలు ఉన్నారని అటు కందుకూరి వీరేశలింగంను, ఇటు గురజాడ అప్పారావు గారిని ఇద్దరిని కూడా యుగకర్తలు అన్నారు. అందుకే ఒక చాప్టరే పెట్టాడు ఇద్దరు యుగకర్తలు అని. ఇది నిజానికి పరిశోధన అంటే, పరిశోధన ద్వారా తేలే అంశం అంటే ఇది. అట్లా కాకుండా మామూలుగా వ్యాసాలు అంటే ఒక వ్యక్తిగత అభిప్రాయానికి దత్తాంశాల సపోర్ట్ చూపించడమే అని నేను అనుకుంటాను. ఇట్లా ఉన్నప్పుడు సాహిత్య పరిశోధన లేదా సాహిత్యం భాషలను దాటి ఆలోచించగలిగితే బాగుంటుంది అని ఒక కొత్త భావం వచ్చింది. అంటే తెలుగులో పరిశోధన, హిందీలో పరిశోధన, ఇంగ్లీష్లో పరిశోధన కాకుండా అక్రాస్ ది లాంగ్వేజెస్ రీసెర్చ్ అనేది ఎందుకు ఉండకూడదు అనే చర్చ చాలా సార్లు వచ్చింది. ఆ చర్చల ఫలితంగా వచ్చిందే కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక సాహిత్యం అంటారు. తులనాత్మక సాహిత్యం అనేది తులనాత్మక అధ్యయనంలోని ఒక భాగం. అందులోకి పోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఏమంటారంటే, భాష దగ్గర ఆగిపోయేది అధమస్థాయి కవిత్వం అంటాడు ఆయన. అంటే భాష లిమిట్లలో మాత్రమే ఆగిపోయేది అధమస్థాయి కవిత్వం. అంటే అంటే పెద్ద పెద్ద కావ్యాలకు ఇది వర్తిస్తుందా అంటే అది వర్తించడం అనేది చిన్నతనం కాదు అనుకొని మనం చూడాలి. అంటే భాష స్థాయిలో ఆగిపోతే అది చాలా స్థాయి తక్కువ కవిత్వం అని అంత రూడ్ గా నిర్ణయించకుండా మనం ఒక కవిత్వాన్ని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిన ఒక పద్యం చూద్దాం. ఏంటంటే మనుచరిత్రలో ప్రవరుడు సొంతంగా ఆయనే చెప్పుకుంటాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని, భవత్ పదాంబుజ ధ్యాన రతుండనేని, పరదారధనాదుల గోరనేని, సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాంభోనిధి గృంకయున్న రయంబున హవ్యవాహన. ఇది పద్యం. దీన్ని సార్ ఒక సబ్మిషన్ సార్, మీ చెప్పండి. వీడియో
కనబడతలేదు సార్, వీడియో మ్యూట్ లో పెట్టేసారు, వీడియో కనబడకుండా చేశారు. అవునా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సేమ్ ఉందా? ఇప్పుడు రాలేదు సార్, ఇంకా రాలేదు సార్, రాలేదు సార్. రాలేదా? మరి ఇందులో ఆన్లోనే ఉంది. ఆడియో అయితే ఉంది కదా క్లియర్ గా? ఆడియో ఉంది. ఓకే సార్, వస్తుండొచ్చులేండి. హలో సార్, మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. ఓకే సార్. ఇప్పుడు పోతుందా? ఇప్పుడు డాటా ఉంది. వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది, వీడియో వస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి, వస్తుందేమో. రైట్ యాదగిరి గారు, ఓకే. ఓకే సార్. ఇప్పుడు వాయిస్ వీడియో రెండు వస్తున్నాయి కదా? ఓకే సార్. ఇప్పుడు భాష దగ్గర ఆగిపోయేది అనే దగ్గర మనం ఒక మనుచరిత్రలో పద్యం చూసాం. దీన్ని మనుచరిత్రలో పద్యాన్ని చదివి పులకించేటటువంటి ఒక తెలుగువాడి ఆనందం మనం వర్ణించడానికి మాటలు సరిపోవు. కానీ దాన్ని ఒకవేళ ఇంగ్లీష్కు తీసుకుపోవాలంటే ఎవడైనా కేవలం వస్తువునే తీసుకుపోతాడు. వస్తువుని ఇట్లా చెప్పొచ్చు. నేను నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడు అని ఏంటంటే, ఇఫ్ ఐ ఆమ్ ఏ హార్టీ డోనర్, enchanter, fire prayer, devotee of your flower like sacred feet. If I am truly away from eyeing on the others woman and wealth, అంటే పరదారధనాదుల కోరనేని అన్న దగ్గర, if I am truly away from eyeing on the others woman and wealth, oh God of fire, having air as a vehicle, honorably take me to my home before the sunset in the West Ocean అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్ వాడు ఏం అర్థం చేసుకుంటాడు? యాదగిరి గారు వినబడుతుంది సార్. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే, వాళ్ళకి కొద్దిగా ఆసక్తి కలిగించే అంశం నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఎయిర్ యాజ్ ది వెహికల్ ఆఫ్ ఫైర్ అని వాడికి కొత్తగా అనిపించుండొచ్చు. అంటే గాలిని వాహనంగా కలిగినటువంటిది అగ్ని అనేది చాలా కొత్తగా కనపడుతుంది, దానికి అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి భాషని దాటినప్పుడు చాలా అద్భుతమైన భాషా పాండిత్యం ఉన్నటువంటి సాహిత్యం చాలా బలహీన పడిపోతుంది అనేది తులనాత్మక సాహిత్యానికి ఒక పునాది లాంటిది. మనకు తెలుసు ఆధునిక తెలంగాణలోనే రాయాలని లక్ష్యం పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏర్పడే పరిమితులు కూడా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే, ఇది ట్రాన్స్లేషన్ కి ఒదగకుండా ఉంటాయి. ట్రాన్స్లేషన్ కి ఒదగని పోయము తెలుగులో బాగుంటుంది, కానీ వేరే భాషల్లోకి పోయేటప్పటికి అది అంత రంజిల్లే అవకాశం లేదు. కాబట్టి మనం ఇది కూడా ఒక ప్రాతిపదిక. తర్వాత మనం ఆ భాష యొక్క ఆ భాషలో వచ్చిన సాహిత్యం యొక్క బ్యాక్గ్రౌండ్ సరిగ్గా తెలుసుకోవడం కోసం కూడా ఈ తులనాత్మక సాహిత్యం యొక్క అవసరం ఉంది అని అంటారు. మనకందరికీ తెలిసిన ఒక పద్యం ఏంటంటే, డిజర్టెడ్ విలేజ్ అని అలీవర్ గోల్డ్ స్మిత్ ది ఒక పోయం ఉంది. ఆ అలీవర్ గోల్డ్ స్మిత్ తను అత్యంత ఉన్నతమైన పదవులు నిర్వహించిన తర్వాత ఒక రిటైర్ అయిన స్టేజ్ లో తన ఊరికి వెళ్ళినప్పుడు తన ఊరు పాడుబడిపోతుంది. పాడుబడిన మొండిగోడల నడుమ అతను తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఏమీ దొరక్క చాలా నిరాశలో ఉన్నప్పుడు ఆ మొండిగోడల మీద తను చిన్నప్పుడు తను 5-6 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు రాసుకున్న తన పేరే కనబడుతుంది. ఆ కనబడ్డ అక్షరాల, గోడకు చెక్కిన అక్షరాలతోటి ఇన్స్పైర్ అయి రాశాడు ఆయన అలీవర్ గోల్డ్ స్మిత్ డిజర్టెడ్ విలేజ్ అని. బీ ఇట్ ఎ వీక్నెస్, ఇట్ డిజర్వ్స్ సమ్ ప్రైజ్, వీ లైక్ ది ప్లేస్ ఆఫ్ అవర్ ఎర్లీ డేస్ అని ఆ పోయం స్టార్ట్ అవుతా ఉంది.
దీన్ని ఒక భాష నుంచి ఇంకొక భాషకి తీసుకొస్తే తెలుగులో చాలా సింపుల్ కవిత్వం కదా, ఇంత పేరెందుకు వచ్చింది దీనికి అని మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవేళ తీసుకొస్తే కూడా ఆ ఫీల్ ని ఎంత తీసుకురావాలని ప్రయత్నించినా అది భాష దగ్గర ఆగిపోతుంది. ఇది ఒక ప్రాతిపదిక. తర్వాత ఒక సుప్రసిద్ధ జపాన్ కవి అరికిదా మురితకి అని ఉన్నాడు ఒక ఆయన. ఆయన జపాన్ లో ఎట్లా ఉందో భాష మనకు తెలియదు, ఇంగ్లీషు ద్వారా మనం చదువుకుంటున్నాం. ఆయన ఏమంటాడంటే, ది ఫాలెన్ ఫ్లవర్స్ రిటర్నింగ్ టు ఇట్స్ బ్రాంచ్ త్రో ఏ బటర్ఫ్లై అంటాడు. అంటే రాలిన పువ్వు ఒక సీతాకోక చిలుక అయి తిరిగి కొమ్మకు చేరింది అని. ఈ ఒక్కటి మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ ఏంటో అంత చక్కగా ఇంగ్లీష్లోకి వచ్చింది, అంత చక్కగా తెలుగులోకి కూడా వచ్చిందని నాకు అనిపిస్తా ఉంది. ఇంకా ఒక పద్యం, ఒక సినిమా పాట కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చాలా మందికి తెలుసు, తాజ్మహల్ సినిమాలో పాట ఉంది, జో వాదా కియా ఓ నిభానా పడేగా, రోకే జమానా చాహే రోకే ఖుదాహి ఆనా పడేగా, జో వాదా కియా ఓ నిభానా పడేగా. ఈ పాటని మనం ఎంత ఇష్టపడి తెలుగులో రాయడానికి ట్రై చేస్తే అక్కడ తెలుగులో అంటే హిందీలో వచ్చినంత సౌందర్యాత్మకంగా తెలుగులో మనం పట్టుకురాలేకపోతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు భాష అనేది, భాషకు అతీతంగా ఉన్నటువంటి సాహిత్యం అనేది అధ్యయనం చేసినప్పుడే ఈ పరిమితుల్ని మనం, యాదగిరి గారు, అధిగమించగలుగుతామని ఓకే సార్, ఓకే సార్, తులనాత్మక సాహిత్యం నమ్ముతుంది. యాదగిరి గారు సార్ వినబడుతుంది సార్. వీడియో అయితే కనిపించట్లేదు, మరి నాకు మీకు కనిపిస్తున్నాను లేదో తెలియదు. అదే సార్, మీరు వీడియో ఆఫ్ చేసినట్టున్నారు సార్. కాదు ఆఫ్ చేయలేదు, కానీ ఇది నెట్ ప్రాబ్లము ఏమో. మరి మీరు కూడా చాలా మంది వీడియోలు ఆఫ్ చేశారు. లేదు సార్, ఎవరి వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు సార్ మీరు మాట్లాడేటప్పుడు. నేను కనబడుతున్నాను చూడు సార్, ఇప్పుడు నేను ఆఫ్ చేసుకున్నాక అట్లా మీరు కూడా ఆఫ్ చేసి ఉంటారు. ఆ మైక్ పక్కకు వీడియో కెమెరా బటన్ ఉంటుంది, దాని మీద వచ్చినట్టుంటుంది సార్. సార్ వీడియో ఆన్ చేసే ఉంది కానీ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల కనిపిస్తలేరు, నడిపించండి. ఓకే సార్, ఓకే 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 సార్. సార్ కానివ్వండి సార్. యాదగిరి గారు, ఒక పని చేద్దాం, మనం ఇంకా ఆడియో వచ్చినంత సేపు కంటిన్యూ చేద్దాం. సరే సార్, సరే సార్, సరే సార్. ఓకే ఓకే సార్. అయితే ఇట్లా తులనాత్మక అధ్యయనానికి ఈ కొన్ని ప్రాతిపదికల మీద నడుస్తూ ఉంది, తులనాత్మక అధ్యయనం నడుస్తూ ఉంది. తులనాత్మక అధ్యయనానికి ఒక పేరు, మిస్ టైటిల్ ఒకటి ఉంది. తులనాత్మక అధ్యయనం అంటే పోల్చడం అనే ఒక అర్థం వస్తూ ఉంది. కంపారేటివ్ అంటే తులన చేయడం, పోల్చడం. ఒక నలుపు తెలుపు, పొడుగు పొట్టి, మంచి చెడు, చిన్న పెద్ద లాగా పోల్చడమే తులనాత్మక అధ్యయనమేమో, లేదా తులనాత్మక సాహిత్యమేమో. దాని పరిశోధన కూడా ఇది ఇంత బాగుంది, ఇది ఇంత బాగలేదు అని చెప్పడమేనేమో అని ఒక పరిమితమైన ఆలోచనతోటి కొందరు మాట్లాడుకోవడానికి ఆ టైటిలే ఎట్లా అవకాశం ఇచ్చింది. కానీ నిజానికి తులనాత్మక సాహిత్యం అంటే కేవలం పోల్చడం కాదు అని మనం స్పష్టంగా మొదలు పునాదిలోనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తులనాత్మక సాహిత్యం నిజానికి అభివృద్ధి చెందిన అది అభివృద్ధి చెందుతున్న సబ్జెక్ట్. భవిష్యత్తులో ఇంకా మరింత పురోగమించాల్సినటువంటి, కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలతో పాటు దీనికి కొంత సంసిద్ధత కూడా ఉండాలి. తులనాత్మక సాహిత్యంలో అధ్యయనం చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా, తులనాత్మక సాహిత్యం చేసే ప్రతి వ్యక్తికి, బోధించే వ్యక్తికి, అధ్యయనం చేసే వ్యక్తికి కనీసం 2 భాషల పరిజ్ఞానం ఉండి తీరాల్సి వస్తుంది. 2 భాషల పరిజ్ఞానం అంటే తను ప్రధానంగా పరిశోధన చేస్తున్న భాష మీద అథారిటీ ఉండాలి. ఇంకొక భాష దేనికైతే కంపేర్ చేస్తున్నాడో దానితోటి కనీసం ఒక స్థాయి అవగాహన ఉంటేనే తులనాత్మక అధ్యయనం సాధ్యం అవుతుంది. అంటే ఏవి తులనాత్మక అధ్యయనాలు అవుతాయి అని కూడా మనం చూస్తే, ఒక ఫిలాసఫీని తీసుకొచ్చి ఆ ఫిలాసఫీ మీద రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది.
అది తులనాత్మక అధ్యయనం కాదు అన్నారు. అంటే ఇప్పుడు గ్రీకులో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఎపిక్యూరస్ అని. ఎపిక్యూరస్ ఫిలాసఫీని అంతా తీసుకొచ్చి లూక్రియస్ అనేట ఆయన ఒక పుస్తకం రాశాడు. ఈ లూక్రియస్ పుస్తకంలో ఎపిక్యూరస్ ఫిలాసఫీ ఎట్లా ఉంది అని పరిశోధన చేసి మనము ఒక వ్యాసం రాస్తే అది తులనాత్మక అధ్యయనం కాదు. అట్లాగే బుద్ధుడి భావాలు ఉన్నాయి, మనకందరికి తెలుసు. త్రిపీఠకాలు కానీ లేకపోతే అష్టాంగ మార్గం కానీ ఇవి బుద్ధుడికి సంబంధించి బుద్ధుడు ప్రవచించినటువంటి విధానాలు అన్ని సుహృల్లేఖలో ఉండొచ్చు. నాగార్జునుడు రాసినటువంటి సుహృల్లేఖ కావ్యంలో ఉంటాయి. అట్లా నాగార్జునుడు రాసిన సుహృల్లేఖ కావ్యంలో బుద్ధిజం ఎట్లా ఉంది అని చేస్తే అది తులనాత్మక అధ్యయనం కాదు, తులనాత్మక పరిశోధన కాదు. తులనాత్మక సాహిత్యం అధ్యయనానికి స్వతంత్ర రచనలే కావాలి, లేదా స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఉన్నటువంటి అంశాలే కావాలి అని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. తులనాత్మక అధ్యయనానికి ఒక్క నిర్వచనం, 2 నిర్వచనాలు చెప్పి మనం ముందుకు పోదాం. ఏంటంటే, పాల్వాస్ టీగెమ్ అనే ఒక ఆయన తులనాత్మక సాహిత్యంలో చాలా ప్రసిద్ధుడు. ఆయన ఏం చెప్పాడంటే, విభిన్న సాహిత్యాలలోని పరస్పర సంబంధాలను అధ్యయనం చేయడం తులనాత్మక సాహిత్య ప్రధాన లక్షణం. తులనాత్మక సాహిత్యం ద్వారా విభిన్న సాహిత్యాలలోని పరస్పర సంబంధాలను మాత్రం అధ్యయనం చేయాలి అని చెప్పిండు. పరస్పర సంబంధాలను అధ్యయనం చేయటం అంటే ఏంటి అనేది మనకు ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే తప్ప అది తెలియదు. తర్వాత అంతర్జాతీయ సాహిత్యాల సంబంధాలకు సంబంధించిన చరిత్ర తులనాత్మక సాహిత్యం. ఇది సాహిత్య చరిత్రలో ఒక భాగం అంటాడు ఒక ఆయన, గుయార్డి అనేట ఆయన. సరే, ఇది తులనాత్మక సాహిత్యం అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి దాంట్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు చెప్పినంత వరకు భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా జరిగేటటువంటి అధ్యయనాన్ని తులనాత్మక అధ్యయనం అని ఒక స్థూలమైన నిర్వచనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం టాపిక్ లోకి నిజానికి ఇప్పుడు ఎంటర్ అయినట్టు లెక్క. తులనాత్మక సాహిత్య అధ్యయనం లేదా తులనాత్మక సాహిత్య పరిశోధన అనేది భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా అధ్యయనం చేయడం లేదా పరిశోధన చేయడం అనేది తులనాత్మక సాహిత్య అధ్యయనం. Comparative literature is a study of literature beyond the confines of one particular country and the study of the relationships on the one hand and the other areas of knowledge and beliefs such as arts, philosophy, history and social sciences, religion, etc. on the other అని హెన్రీ లారెన్స్ అనేట ఆయన చెప్తాడు. ఇక్కడ మనం ఒక నిమిషం ఆగి చూస్తే అసలు తులనాత్మక సాహిత్యం అనేది ఒక సబ్జెక్టా అనే ప్రశ్న చాలా మందికి మీకు రావడానికి అవకాశం ఉంది. కానీ తులనాత్మక అధ్యయనంలో పరిశోధన చేసి టీచింగ్ కూడా చేసినటువంటి డాక్టర్ సి మృణాలిని గారు ఏమంటారంటే, తులనాత్మక సాహిత్యం ఒక సాహిత్యం కాదు, ఒక మెథడాలజీ. భిన్న సంస్కృతులను ప్రతిబింబించే ఒక భిన్న సాహిత్యాలలోని ఏకత్వాన్ని అన్వేషించే అధ్యయన విధానం అంటారు ఆవిడ. కాబట్టి ఆవిడ చెప్పిన మాటకి కొంచెం కంటిన్యూయేషన్ గా శేషేంద్ర చెప్పిన మాట కూడా ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే, సాహిత్య పరంగా మనలో పేరుకుపోయిన కూపస్థ మాండుక్యాన్ని వదిలించుకోవడానికి ఉపకరించే సాధనమే తులనాత్మక సాహిత్యం అంటాడు. మనం తెలుగులో ఎందుకో తక్కువ కానీ, ఆ మాటకు వస్తే తమిళంలో ఎక్కువ కావచ్చు, బెంగాలీలో ఎక్కువ కావచ్చు, కానీ మిగిలిన భారతీయ భాషల్లో తక్కువ. మన దగ్గర 70-80 సంవత్సరాలు వస్తే తప్ప వాడు సాహిత్యకారుడుగా గుర్తించబడడు. ఇది అందరూ ఒప్పుకుంటారు అనుకుంటా, ఉన్న 1/2 మంది మిత్రులు, 1 మంది మిత్రులు. కానీ ఇతర భాషల్లో ఆ పరిస్థితి లేదు. సుభద్ర కుమారి చౌహాన్ అని ఒక ప్రసిద్ధ హిందీ రచయిత్రి, అందరికి గుర్తుంటది. ఆవిడ 40 సంవత్సరాలు బతికింది. ఆవిడ బతికేటప్పటికే చాలా భారతీయ భాషల్లోకి ఎంటర్ అయింది. అట్లాగే డిలాన్ థామస్ చాలా సుప్రసిద్ధ వేల్స్ పోయిట్, అంటే బ్రిటన్ లో వేల్స్ ప్రాంత పోయిట్. అతను కూడా 40-45 సంవత్సరాల లోపే చనిపోయాడు. శ్రీశ్రీనే అట్రాక్ట్ చేసుకున్నాడు ఆయన.
ఇవన్నీ ఎందుకున్నాయంటే వాళ్ళు భాషల్ని దాటిపోగలిగినటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. అందువల్ల వాళ్ళు మిగిలిన భాషల్లోకి విస్తరించారు అని తులనాత్మక సాహిత్యం భావిస్తోంది. తులనాత్మక సాహిత్యంలో ధోరణులని తులనాత్మక అధ్యయనం చేయడం ఒక శాఖ. అంటే ఉదాహరణకి స్త్రీవాదం ఉంది, ఇది ఒక ధోరణి. ఇది తెలుగులో ఎట్లా వచ్చింది, హిందీలో ఎట్లా వచ్చింది, తమిళంలో ఎట్లా వచ్చింది చూడొచ్చు. ఈ 3-4 భాషలు కలిపి ఫెమినిజం అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్స్ ఇన్ లిటరేచర్స్ అని ఒక అధ్యయనం చేయొచ్చు. లేకపోతే ఫ్రాయిడియన్ థియరీ ఉంది, ఆ ఫ్రాయిడియన్ థియరీ కూడా ఒక ధోరణి. ఆ ధోరణి వేరే వేరే భాషల్లో సాహిత్యాల్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అనేది ఇది ధోరణులకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్. ఒక్కో కాల ఖండగతుల మీద కూడా అధ్యయనం చేయొచ్చు. అంటే 2 ప్రపంచ యుద్ధాల మధ్య సాహిత్యం, లేకపోతే బెంగాల్ కరువు సందర్భంలో వచ్చిన సాహిత్యం, స్వాతంత్రోద్యమం పీరియడ్లో వచ్చిన సాహిత్యం, పర్టికులర్ గా క్విట్ ఇండియా మూవ్మెంట్ లో వచ్చిన సాహిత్యం, ఇవన్నీ ఒక కాలానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా ఇది అక్రాస్ ది లాంగ్వేజెస్ అధ్యయనం చేస్తుంది. తర్వాత గ్రంథాలని పోల్చడం, రచయితలను పోల్చడం, పరస్పర ప్రభావాలని పోల్చడం, ఇవన్నీ కూడా తులనాత్మక సాహిత్యంలో ఉంటాయి. తులనాత్మక సాహిత్యం 1848లో ఫస్ట్ కంపారేటివ్ లిటరేచర్ అనే మాటని మాథ్యూ అర్నాల్డ్ వాడడంతో మనుగడలోకి వచ్చింది. దీన్ని భారతదేశంలోకి మొన్న చాలా ఇంట్రెస్టింగ్ గా బాల శ్రీనివాసమూర్తి చెప్పిన దానికి నేను అడిషన్ కింద చెప్పేది ఏంటంటే, తులనాత్మక అధ్యయనం కానీ, విమర్శ కానీ, లేకపోతే ఆధునిక భావాలన్నీ కూడా బ్రిటన్ నుంచి లేదా ఐరోపా నుంచి మనకు మొట్టమొదటిసారి వాలింది కలకత్తాలో. ఎందుకంటే వాళ్ళకి మొట్టమొదటి రాజధాని అది, అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయింది. హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి అనేది లిటరేచర్ కు స్టార్టింగ్ పాయింట్స్ కావు ఫారిన్ లిటరేచర్ కి. అది కలకత్తా నుంచి, మెడ్రాస్ నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించింది. కాబట్టి మొట్టమొదటి కంపారేటివ్ లిటరేచర్ అనే మాట బెంగాల్లో 1907లో ఒక సదస్సు ద్వారా చర్చించబడ్డది. దాన్ని ఠాగూర్ ఆ సదస్సులో మాట్లాడుతూ కంపారేటివ్ లిటరేచర్ అనే దాన్ని విశ్వ సాహిత్యం అన్నాడు. ఈ విశ్వ సాహిత్యం తర్వాత కాలంలో వికే గోకాక్ గారు ఒక మంచి వ్యాస సంపుటి ప్రచురించాడు. దాంట్లో భారతీయ సాహిత్యాత్మ ఒకటే అని అంటాడు ఆయన. ప్రాచీన కాలంలోనే కాదు, ఆధునిక కాలంలో కూడా, సంస్కృతంలోనే కాదు, ఇతర భారతీయ భాషల్లో కూడా భారతీయ సాహిత్యం అంతా ఒకటే, రిటన్ ఇన్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్పాడు. దీన్ని కూడా తులనాత్మక అధ్యయనానికి ఒక పనికొచ్చే ఒక ఆకారంగా స్వీకరించవచ్చు. తెలుగులో